ఇదే మన గాజువాకలో పెట్టిన 75 అడుగుల బెల్లం వినాయకుడు. ఈ వినాయకుడు తయారు చేయడానికి 20 టన్నుల బెల్లాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించారంట. అంతేకాదండి దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టారంట. ఎంట్రీ టికెట్ జస్ట్ 30 రూపాయలు మాత్రమే. ఇక టికెట్ తీసుకున్నాం, లోపలికి వచ్చేసాం, వినాయకుడిని కల్లారా చూసేసాం. ఈలోగా మా సోడిపిండి కూడా వచ్చి బెల్లంతో కట్టరు కదా సీమలు పట్టివా అని అడుగుతుండో. ఇలాంటి దిక్కుమాల డౌట్లు వస్తాయనే చీమలు అవి పట్టకుండా కవర్లు అవి కట్టి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఫోటోలు వీడియోలు తీసేసుకున్నాం, బయటకు వచ్చేసాం. తీరా బయటకు వచ్చాక ఆకలేస్తే తినడానికి ఫుడ్ స్టాల్ ఉన్నాయి, బోర్ కొడితే ఆడుకోవడానికి ఆటలు ఉన్నాయి, అవసరం అయితే కొనుక్కోవడానికి రింగులు బొంగరాలు కూడా ఉన్నాయి. ఈ రింగులు బొంగులు మనకెందుకులే గానీ పదండ్రా గేమ్ ఆడుకుందాం అని అందరినీ తీసుకుపోయాం. ఫస్ట్ గెన్న తీసి పెట్టెల దోరలో పటపడమని కాల్చేసాం. ఎన్ని బుడగలు పేలయ్యా అని చూస్తే ఒక్కటి పేలలేదని తెలిసి పక్కకు వచ్చేసాం. ఆ తర్వాత బాణాలు తీసుకుని బాహుబలిలో బడబడమని వేస్తాం. అన్ని కిందనే పడ్డాయా అని చూసి సిగ్గుతో మూసుకొని వచ్చేసాం. ఇంకెలా కాదని మా సోమంకులు రంగంలో దింపి బాల్ బలంగా పట్టుకొని గ్లాసులకి సర్రా అంటే ఈ ఏకంగా సోపంకులు బుర్రకే ఇసిరాండు. అరే తుప్పా చదవా